ఏపీ త్రిబుల్ ఐటీ 2025 అడ్మిషన్స్‌లో భాగంగా మనకు ఎవరైతే 10థ్ క్లాస్‌లో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పెట్టుకొని ఏపీ త్రిబుల్ ఐటీకి అప్లై చేసుకోలేదో వాళ్ళందరికి కూడా 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మరలా అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ఇచ్చారు. డేట్ అయిపోయింది. దాదాపుగా 1300 పైచిలుకు అప్లికేషన్ అయితే వచ్చాయి. మరి ఇప్పటికే మనకు స్పెషల్ కేటగిరీకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు దీంట్లో కూడా 1300 పైచిలుకు దాకా ఇప్పుడు రీవెరిఫికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. స్పెషల్ కేటగిరీకి సంబంధించి మీకు మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అలాంటి వాళ్ళందరూ కూడా ఫేజ్ 2 కింద ఈ నెల అంటే జూన్ 16వ తేదీన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు, చూసుకోవచ్చు. ఫర్ ఎనీ స్పెషల్ కేటగిరీ అప్లికేషన్ రిసీవ్డ్ డ్యూరింగ్ ఫేజ్ 2 విచ్ స్టార్టెడ్ ఆన్ 26/2025 and will be continued until 10/6/2025. Certificate verification will be conducted on 16/6/2025. 16వ తేదీ జూన్ 16వ తేదీ ఒక్కరోజు మాత్రమే మీ యొక్క స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఇక్కడ స్పోర్ట్స్ అయినా, సిఏపి అయినా, భారత్ స్కౌట్స్ అయినా, ఎన్సీసీ అయినా వీళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆర్జేవికేటి నూజివీడు క్యాంపస్ ఏలూరు డిస్టిక్లో జరుగుతుంది. మెసేజ్లు అనేది వస్తూ ఉన్నాయి. ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోండి. అలాంటి వాళ్ళు ఉంటే వెంటనే మీరు చెక్ చేసుకొని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీ యొక్క స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అయితే పార్టిసిపేట్ చేయండి. కాకపోతే ఇక్కడ ఇంతకు ముందే ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళకు కూడా మెసేజ్ అయితే వస్తున్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ ఒక కామెంట్ కూడా పెట్టారు. సో ఒకసారి కామెంట్ చూడండి. గుడ్ ఈవినింగ్ సార్, మా పాపకు మే నెల 31వ తేదీన ఎన్సీసీ వెరిఫికేషన్కి రమ్మని చెప్పినప్పుడు మా పాప ఆ రోజు నూజివీడు క్యాంపస్కి వెళ్ళి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయితే చేశారు. అయితే మళ్ళీ నిన్న సాయంత్రం మా పాపకు మెయిల్ అయితే వచ్చింది. జూన్ 16వ తేదీన రమ్మని ఎన్సీసీ వెరిఫికేషన్ కోసమని మెయిల్ అయితే వచ్చింది. అంటే నా డౌట్ ఏంటంటే మళ్ళీ రెండవసారి కూడా పిలుస్తారా సార్ అని ఇంతకుముందే ఎన్సీసీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినటువంటి వాళ్ళు అడగడం జరిగింది. ఇంకొకసారి కూడా వాళ్ళకు మెయిల్ రావడం అయితే జరిగింది. కాకపోతే ఈ 16వ తేదీ జూన్ 16వ తేదీన ఎవరైతే 10థ్ క్లాస్లో ఇక్కడ మార్క్స్ తక్కువ వచ్చాయని వెరిఫికేషన్ పెట్టుకొని మార్కులు పెరిగిన తర్వాత ఏపీ త్రిబుల్ ఐటీకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారో అలాంటి వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడానికి మాత్రమే జూన్ 16వ తేదీన మెసేజ్లు అయితే పంపిస్తున్నారు. సో మీకు మెసేజ్ వచ్చిందంటే సో మీరు ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకున్నారు. కాకపోతే ఇక్కడ మీకు మెసేజ్ వచ్చిందంటే మీరు ఇక్కడ వెళ్ళాలా వద్దా అని అడుగుతున్నారు. కాబట్టి సో ఇక్కడ మనకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా మెన్షన్ చేశారనమాట. నా వరకైతే వెళ్ళాల్సిన పని లేదు. ఆల్రెడీ మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. అదే ప్రస్తుతం ఎవరికైతే మార్క్స్ 10th క్లాస్లో పెరిగి అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడానికి మాత్రమే 16వ తేదీ మనకు ఒక డేట్ ఇచ్చారు. ఇంతకుముందే చేయించుకున్నటువంటి వాళ్ళు వెళ్ళాల్సిన పని లేదు. ఒకసారి మీరు హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు మీ యొక్క ప్రాబ్లం అయితే చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళు మీకు ఇన్ఫామ్ అయితే చేస్తారు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ టైమింగ్ కూడా ఇచ్చారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్ వర్కింగ్ డేస్ ఓన్లీ అన్నారు. సో ఇక్కడ నంబర్లు కూడా మెన్షన్ చేశారు 9703542597 అని. సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి అడగండి. ఖచ్చితంగా మీకు క్లారిఫై అయితే ఇస్తారు. నా వరకైతే మీరు వెళ్ళాల్సిన పని లేదు అనేది నా యొక్క అభిప్రాయం. ఈ విధంగా మీకు ఎవరికైనా వచ్చినట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కూడా వెళ్ళాలా వద్దా అనుకుంటే వెళ్ళాల్సిన పని లేదు. కాకపోతే ఇంకొకసారి మీకు డౌట్ ఉన్నట్టయితే ఇక్కడ మీ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి అడగండి. ఇది ఓవరాల్గా 16వ తేదీన ఉన్నటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ మీద ఉన్న అప్డేట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.